అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. బడ్జెట్ మామ గ్రూప్ అనే సంస్థని స్టార్ట్ చేసి సుమారుగా 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 300+ ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో మేము అందించడం జరిగిందనమాట. ఈ 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో మేము సుమారుగా 100+ ప్రాపర్టీస్ అయితే సేల్ చేయడం జరిగిందండి. సో ఎంతటి ఆదరణ ఇస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నేను మా టీం మెంబర్స్ అందరం కూడా కలిసి మీకు ఇంకా మరిన్ని ప్రాపర్టీస్ అందించాలని, మాకు సపోర్ట్ ఇంకా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ అనేది ప్రతిసారి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము ఇంకాస్త మా తాలూకు లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని మేము ముందుకెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు చూపిస్తున్న ఈ సపోర్ట్ వరకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాటిశెట్టి. బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి 2 BHK ఇండివిజువల్ హౌస్ అండి. ఓకే, హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. రీమోడల్ చేశారు. అంటే 3 years బ్యాక్, అంటే 3.5 year బ్యాక్ కట్టినటువంటి హౌస్ని చక్కగా మళ్ళీ లోపల చిన్న చిన్న వర్క్స్ అయితే చేయించుకొని కబోర్డ్స్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నారండి. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయించుకున్నారు. సో హౌస్ అయితే నేను పూర్తిగా చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి హౌస్ ఏ విధంగా ఉంది ఏంటన్నది. మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుందని. ఓకేనండి. సో చాలామంది ఇండివిజువల్ హౌసెస్ అడుగుతున్నారు కాబట్టి ఇండివిజువల్ హౌసెస్ ఫైండ్ అవుట్ చేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ ఇల్లు అనమాట. 178 గజాల్లో కట్టారండి ఈ ఇంటిని. ఓకే, ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మీకు బైక్ పార్కింగ్స్ కానివ్వండి, కార్ పార్కింగ్స్ కానివ్వండి ఇంటి ముందే పెట్టేసుకోవచ్చు అండి. అంత స్పేస్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఎంట్రన్స్లోనే రైట్ సైడు ఈ విధంగా బాల్కనీ లాగా చక్కగా వచ్చిందనమాట. ఓకేనండి. సో చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంది. ఓకేనండి. సో స్టెప్స్ కింద ఒక ఇండియన్ స్టైల్లో బాత్రూమ్ ఇచ్చారు. ఎంట్రన్స్ టేక్ డోర్ అండి, సింహద్వారం అనమాట. సో డోర్ తీసి మనం లోపలికి వెళ్ళగానే మనకి హాల్ అయితే కనిపిస్తుందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు టీవీ యూనిట్ వరకు కూడా పెద్ద హాల్ వస్తుందండి. సో హాల్ సైజెస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఓకేనండి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, చాలా పెద్ద హాల్ అనమాట. ఓకేనండి. సో ఈ పైన పిఓపి కానివ్వండి, అదేవిధంగా సీలింగ్ కానివ్వండి చక్కగా చేయించారు. ఓకేనండి. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ కనుక మనం ఒకసారి చూసుకుంటే కనుక మరి మొత్తం అంతా కూడా కబోర్డ్స్తో చక్కగా కంప్లీట్ చేశారండి. చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉంటుంది. మీరు ఇక్కడ డైమెన్షన్స్ కూడా మీకు ఎగ్జాక్ట్గా చెప్తానండి. ఆఫ్టర్ మీరు ఎవరైతే మరి హౌస్ పూర్తి వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైమెన్షన్స్ కూడా నేను చెప్తాను. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే చాలా స్పేసియస్గా ఉంటుందండి. హౌస్ కట్టి కూడా 3.5 year బ్యాక్ అవుతుందండి. 178 గజాల్లో కట్టారండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట, 2 BHK. సో ఇందులో మరి స్పెషల్ ఏంటంటే మరి పూజా మందిర్ కూడా ఉండడం జరిగిందనమాట. పూజా మందిర్ కూడా మరి కిచెన్కి ఆనుకొని ఒక వాలు ఆనుకొని మరి మరొక పూజా మందిర్ సెపరేట్గా గది అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇందులో ఒక 3-4 ఈజీగా ఒకేసారి కూర్చోవచ్చు అనమాట. ఓకేనండి. అదేవిధంగా మరి చూసుకుంటే మెయిన్ హాల్కి వద్దాము. హాల్ నుంచి మనం టీవీ యూనిట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చక్కగా 50 inches టీవీ అయితే ఈజీగా పడుతుందండి. చాలా చక్కగా పడుతుంది. అటు సైడు ఇటు సైడు బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనండి. సో కిడ్స్ బెడ్రూమ్ చూసుకుందాము. కిడ్స్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ 4x6 మంచం అయితే ఇక్కడ వేసి ఉందన్నమాట. ఓకేనండి. సో అది వేసినా కూడా చుట్టూరు స్పేస్ ఉంది. డైమెన్షన్స్ కూడా మీకు తర్వాత మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి చెప్తానండి. ఓకే, ఇంటి పక్కన కూడా సుమారుగా ఒక 80 గజాల వరకు కలుస్తుందండి. సో 80 గజాలు కూడా ఇంటికి నార్త్ వైపున కలుస్తుంది అనమాట. ఓకేనండి. దాన్ని వీళ్ళు ప్రజెంట్ ఒక గార్డెన్ లాగా, పూల మొక్కల్లాగా వాడుకుంటూ ఉంటున్నారు. ఓకేనండి. సో అదేవిధంగా మరి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ మరి ఇక్కడ 6x6 మంచం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. చాలా స్పేసియస్గా ఉంది. మరి పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఇవ్వడం, అదేవిధంగా మరి బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, అదేవిధంగా బాత్రూమ్ సైజెస్ కానివ్వండి చాలా చక్కగా ఉన్నాయండి. ఓకే, సో మంచి సైజెస్ ఉన్నాయి. అదేవిధంగా మరి 2 బెడ్రూమ్స్కి అటాచబుల్ బాత్రూమ్స్ అయితే లేవు, కానీ కామన్గా హాల్కి ఆనుకొని ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది చాలా స్పేసియస్ ఉంటుందండి. మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అయితే
మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా బాత్ ఏరియా సెపరేట్గా ఉంటుంది. అదేవిధంగా బాత్ టబ్ కూడా వీళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి. సో అంత స్పేస్ అయితే ఈ బాత్రూంలో ఉందండి. చాలా స్పేస్ ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఇది ఒకటి మీరు గమనించవచ్చు. అదేవిధంగా మరి దీనికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ సౌకర్యం కూడా ఇచ్చారు. వెంటిలేషన్కి విండో కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో బాగుందండి. సో ఇదొకటి మీరు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే బాత్ సెపరేట్గా చేసుకోవడానికి సెపరేట్ ప్లేస్ అయితే దీనికి కేటాయించడం జరిగిందనమాట ఇందులో. ఓకేనండి. సో ఇది ఇక్కడ వరకు అయితే మీకు కిచెను, అదేవిధంగా పూజా మందిరం, అదేవిధంగా బెడ్రూమ్స్, టీవీ యూనిట్, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఒక బాత్రూమ్ కూడా చూపించడం జరిగిందండి. మొత్తం 3 బాత్రూమ్స్ వస్తాయండి. ఒకటి ఈ స్టెప్స్ కింద ఒకటి ఇండియన్ స్టైల్లో ఉంది. అదేవిధంగా లోపల చూసుకుంటే కనుక వెస్ట్రన్ టైప్లో ఉందన్నమాట. అదేవిధంగా దీని పైకి వెళ్తే సెపరేట్గా ఒక బాత్రూమ్ అయితే కట్టడం జరిగిందండి. అది అందులో మీకు వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి కమోడ్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో 3 కూడా రన్నింగ్ ఉన్నాయి. ఏదైనా పైన ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా అది యూజ్ అవుతుంది. అదేవిధంగా పైన పిల్లర్ లేపి మరొక స్టేర్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా పైన ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇదండి ఈ హౌస్. మరి 178 గజాల్లో కట్టారు. మరి ఓనర్ గారు అయితే 60 లక్షల రూపాయలు అయితే ప్రైస్ చెప్తా ఉన్నారు. కట్ ఆఫ్ ప్రైస్ అయితే తగ్గుతుంది, మీరు మాట్లాడుకోవచ్చు. మరి ల్యాండ్ మార్కెట్ వాల్యూ కూడా అక్కడ 15,000 వరకు గజం ఉందండి. మరి గవర్నమెంట్ వాల్యూ సుమారుగా 14,000 దాకా గవర్నమెంట్ రేట్ అయితే ఉందన్నమాట. ఓకేనండి. ఇది మనకి ఏలూరు 1 టౌన్ పరిధిలోనే ఈ హౌస్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ. మరి బ్యాంకులో కూడా లోన్లో ఉందండి ఇది. మీరు ప్రాపర్టీ చూడాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.